నమస్తే అండి. ఈ ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ అనే ఒక విధానం ద్వారా మనకు మనమే మన ఇంటి దగ్గర కూర్చొని, మనమే వైద్యుల్లాగా మారిపోయి, మన సమస్యల్ని, మన పిల్లల సమస్యల్ని, లేదా మన అన్నదమ్ముల సమస్యల్ని, మన ఫ్రెండ్స్ సమస్యల్ని, అనారోగ్య సమస్యల్ని తీర్చగలిగే ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం ఇది. ఇప్పుడు కొన్ని ప్రెషర్ పాయింట్సు, కొంత డయటు, కొంత యాక్టివిటీ ఈ 3, 4 అంశాల గురించి మనం సీరీస్ ఆఫ్ మనం ఎపిసోడ్స్ చేస్తున్నాము. ఇప్పుడు బాగా కనిపిస్తున్న సమస్య ఈ కాళ్ళల్లో మంటలు, బర్నింగ్ సెన్సేషన్, అలా పల్సేటింగ్ సూదులతో గుచ్చినట్టు ఒక నొప్పులు, మంటలు, బర్నింగ్ అరికాళ్ళలో. అలాగే తిమ్మిర్రు, సెన్సేషన్ కోల్పోవడం, నమ్మునెస్ అంటాం. తిమ్మిర్లు అంటాం కదా, అలా నిలబడ్డా, కూర్చున్నా, నడుస్తున్నా, పడుకున్నా, ఏ ఏ ఏ దశలో ఉన్నా కూడా అలా తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, అలాగే ఇందాక చెప్పినటువంటి నొప్పులు రావడం ఈ మధ్య మనం ప్రధానంగా అనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే ఈ అలోపతి మన ఈ పరిభాషలో ఇది పెరిఫెరల్ న్యూరోపతి లాగా ఉంటుంది. ఇది అంటే డయాబెటీస్ వాళ్ళలో ఇది కనిపిస్తుంది సహజంగా. కానీ ఇప్పుడు నాన్ డయాబెటిక్ వాళ్ళలో కూడా డయాబెటీస్ లేదు, వాళ్ళకి షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటున్నాయి, వాళ్ళు డయాబెటిక్ కాదు. అయినా ఈ తిమ్మిర్లు, అరికాలలో మంటలు మనం ఈ మధ్య చూస్తున్నాం. సో దీనికి ఏంటంటే ఆక్యుప్రెషర్లో ఒక అద్భుతమైన పాయింట్ ఉంది, ట్రై చేయండి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ పాయింట్ పేరు LIV2, లివర్ మెరిడియన్లో పాయింట్ 2 అంటే ఫైర్ పాయింట్, అగ్ని, తర్వాత లివర్ అగ్ని మూలకము, లివర్ అంటే ఆకాశతత్వం, వుడ్ అండ్ ఫైర్, ఈ రెండు మూలకాలను కలిపేటటువంటి పాయింట్ ఇది. ఇది ఎక్కడ ఉందంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ చూడండి, ఇక్కడ చూడండి, రెండో వేలు, ఇది మొదటి వేలు అనుకోండి, రెండో వేలు, మొదటి వేలు రెండో వేలు అనుకోండి, బొటన వేలు రెండో వేలు మధ్యలో ఆ గ్యాప్లో వచ్చినప్పుడు ఆ గ్యాప్లోనే ఉంటుంది ఇక్కడ LIV2. గమనిస్తున్నారా? ఇది బొటన వేలు, ఇది రెండో వేలు, ఈ రెండు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ల ముందు వచ్చి ఒక వెబ్ లాగా ఉంటుంది, ఇక్కడ ఒక వెబ్ పోర్షన్ అంటాం దీన్ని. అక్కడ కొంచెం బ్లాక్ వైట్ పోర్షన్ ఇక్కడ ఉంటుంది, ఈ వెబ్ లోపల ఉంటుంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఇది LIV2, లివర్ మెరిడియన్లో పాయింట్ నెంబర్ 2 అంటే ఫైర్ పాయింట్, అగ్నితత్వం. అగ్నితత్వం ఏం చేస్తుంది, లివర్ ఏం చేస్తుంది, ఇది మనం గమనించాలి. ఈ మజిల్స్ అన్నీ కూడా, కండరాలన్నీ కూడా నొప్పులకు, మూమెంట్కి అధిపతి కంట్రోల్ ఎవరి కంట్రోల్లో ఉంటుందో లివర్ కంట్రోల్లో ఉంటాయి, అండ్ గాల్ బ్లాడర్. అట్లాగే ఈ ఫైర్ అనే పాయింట్ ఎందుకు కలిపాము, ఇది ఈ రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్, అక్కడ తిమ్మిర్లు రావడానికి కారణమైనటువంటి అనేక సమస్యలకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడమే మూలం అవుతున్నది. అందువల్ల ఈ రెండు మూలకాలను కలిపే LIV2, బొటన వేలు రెండవ వేలు వెబ్ మార్జిన్ లోపల ఈ పాయింట్ ఉంటుంది, LIV2. గూగుల్ చేయండి. ఆ ప్రెషర్ అక్కడ ఇలాంటి జిమ్మితో కానీ, జిమ్మితో ఇప్పుడు LIV2 బొటన వేలు రెండో వేలు అనుకోండి, ఈ మార్జిన్ ఇలా ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ మార్జిన్ ఉంటుంది, వెబ్ అంటుంది దీన్ని. ఆ వెబ్లో వైట్ కలర్, బ్లాక్ కలర్ ఉంటుంది కాళ్ళల్లో, అక్కడ ప్రెస్ చేయమని చెప్తున్నాను నేను, LIV2లో చేయమని చెప్తున్నాం. ఇది ఇలాంటి జిమ్మితో చేయొచ్చు, లేదా ఇలాంటి పెన్ను కూడా వాడచ్చు. ఇలా చేయండి. కాళ్ళలో బొటన వేలు రెండో వేలు ఆ వెబ్ మార్జిన్లో ఉంటుంది, ఇందాక చూపించాను కదా. ఏది చేసినా ఆ వెబ్ మార్జిన్లో LIV2 అనే పాయింట్లో కొంత ప్రెషర్ కనుక, ఒత్తిడి కనుక సర్క్యులర్ మోషన్లో కనుక ఒక యాక్టివేట్ చేయగలిగినట్టయితే, ప్రేరేపితం చేయగలిగినట్టయితే ఖచ్చితంగా ఈ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ఈ తిమ్మిర్లకు, కాళ్ళలో మంటలకు, లేదా ఈ టింగ్లింగ్ సెన్సేషన్కి, రక్త ప్రసరణ, నరాల సమస్యలకు ఒక చక్కని పరిష్కారంగా ఉంటుంది ఇది. అయితే దీంతో పాటు మనము తీసుకోవాల్సిన ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాటర్ తగినంత తాగాలి. ముందు చాలా వరకు చెప్తున్నాము, నీళ్ళు, వాటర్ అనేది చాలా చాలా అవసరం. వాటర్ అంటే తగినంత, మరి ఎక్కువ తాగాలన్నారు కదా అని లీటర్ తాగడం కాదు, కొంచెం తగినంత, దాహం అయినప్పుడు తాగాల్సిందే, దాన్ని వాయిదా వేయద్దు. అలా కాకుండా ఒకేసారి లీటర్లు కాకుండా తాగిన ప్రతిసారి ఒక గ్లాసు వరకు తాగొచ్చు. ఎక్కువసార్లు తాగాలి కానీ తక్కువ క్వాంటిటీలో తాగడం మంచిది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకేసారి గబగబా లీటర్ తాగి వాళ్ళు నా కోట పూర్తి అయింది అనేలాగా చేయొద్దు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవది, ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడానికి కారణం ఏంటంటే ఈ రక్తము రెండు కారణాలు. ఒకటి కొలెస్ట్రాల్ కారణం ఒక్కోసారి,
ఇందా ఉన్నట్టు డయాబెటీస్ కారణం ఉంటుంది. డయాబెటీస్ కాదనుకున్నాము, కొలెస్ట్రాల్ ఉందేమో చూసుకోవాలి. కొలెస్ట్రాల్ ఉన్నా కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ లోపల ఇబ్బందులు వస్తాయి. మూడవది నరాలు కండరాల లోపల ఈ రిజిడిటీ రావడం కూడా కారణం కావచ్చు. సో వీటన్నిటి పరిష్కారంగా మాత్రం LIV2 అనే పాయింట్ ఉంటుంది, అది చేయండి. డయట్ విషయంలో రెడ్ కలర్ తీసుకో, అంటే అనార్, దానిమ్మ పండు చాలా ఉపయోగపడుతుంది, క్యారెట్ ఉపయోగపడుతుంది, అట్లాగే టమాటో చాలా ఉపయోగపడుతుంది, బీట్రూట్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అన్ని ఆకుకూరలు ఉపయోగపడతాయి, అన్ని రకాల ఆకుకూరలు, దొండకాయ, కూరగాయలు, దొండకాయ, క్యాప్సికమ్, బెండకాయ, బీరకాయ, ఇవన్నీ కాయగూరలు. ఆకుకూరల విషయాన్ని కూడా బెటర్ ఏంటి, అన్ని గ్రీన్ లీవ్స్. ఏం గ్రీన్ లీవ్స్ ఉన్నాయి మనకు? బచ్చల కూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, అనేక రకాల కూరలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి. సో గ్రీన్ కలర్ ఈజ్ బెటర్. దొండకాయ ఇందాక చెప్పినా కూడా చూసారా, దొండకాయ ఏం కలర్ ఉంటుంది? గ్రీన్ కలర్ ఉంటుంది. సో గ్రీన్ దొండకాయ, బెండకాయ, కాకరకాయ, ఇవన్నీ కూడా ఈ చేదు ఒగరున్నాయి కూడా మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఉపయోగపడతాయి. సో ఇవి కొంచెం మనం జాగ్రత్తగా డయట్ తీసుకుంటూ, ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, ఈ సమస్యలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ LIV2 అనే పాయింట్ ప్రెషర్ చేస్తూ ఈ డయట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇక మూడోది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, మన 50 సంవత్సరాలు నిండిన వాళ్ళలో కూడా ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే కాళ్ళలో నుంచే మన మృత్యు అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది మన మరణం అనేది మన యొక్క ఏమంటాం, చివరి దశలో అనేది కూడా ఏంటంటే ఈ కాళ్ళలో నుంచే ప్రారంభమవుతుంది. డెత్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లెగ్స్ అని చెప్తారు. అందువల్ల మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దృష్టి పెట్టుకోవాలి, కాళ్ళలో ఫోకస్ పెట్టి ఆ ప్రెషర్ అన్ని అసలు ఆల్ ఫింగర్స్ని బాగా మనం స్నానం చేసినప్పుడు అన్ని కాళ్ళ ఫింగర్స్ని, కాళ్ళని, కాఫ్ మజిల్ని, ఈ పైదాకా చాలా చాలా ఫోకస్ పెట్టి మనం ఆ మర్దన చేస్తూ స్నానం చేయడం ద్వారా, వేడి నీళ్ళు చన్నీళ్ళు పోయడం ద్వారా కూడా ఈ సర్క్యులేషన్ పెంచడానికి వీలుంటుంది. ఈ LIV2 చేయండి, ఈ డయట్ పాటించండి, ఈ చిన్న చిన్న వాకింగ్ లాంటివి చేసి, ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇందాక చెప్పిన ఉన్నాయి కదా, చన్నీళ్ళు, వేడి నీళ్ళు, ఈ కాళ్ళలో ఫోకస్ పెట్టి, వేర్ అవర్ ఫోకస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్, అందువల్ల అక్కడ ఎనర్జీ పెంచడం కోసం ఉపయోగపడుతుంది. చేయండి, ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి. మీ అభిప్రాయాలు మాకు చెప్పండి. నమస్తే.